మొదటి అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో ప్రియమైన కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 13వ వచనము నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనము నుండి మనం చదువుకుందాం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. దేవునికి స్తోత్రం. శోధనలు, ఈరోజు మనం శోధనలు, టెంప్టేషన్స్ అనేటువంటి మాటపై మనం దేవుని వాక్యమును ధ్యానించబోతున్నాం. మరి శోధనలు అంటే ఏంటి? ప్రత్యేకించి శోధనల గురించి మనం దేవుని వాక్యంలో ఇంకా లోతుగా వెళ్ళక ముందు ప్రియమైన మనం ఒక్కటి గ్రహించవలసింది, స్పష్టముగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, శోధనలు వేరు, పరీక్షలు వేరు. దేవుడు పరీక్షిస్తాడు కానీ ఎవరిని శోధించడు. నేను మరలా చెప్తున్నాను, దేవుడు పరీక్షిస్తాడు కానీ దేవుడు ఎవరిని శోధించడు. మరి ప్రియమైన అంతేకాదు, పరీక్షలు శోధనలు ఒకటికి ఒకటి తోడుగానే ఉంటాయి. అంటే ఎక్కడ పరీక్షలు జరుగుతూ ఉంటుందో ఆ వెనుక శోధనలు కూడా ఉంటాయి. ఏమండి, ఆ పరీక్షలో ఎవరైతే, ఏ వ్యక్తి అయితే పరీక్షించబడుతున్నాడో తమ విశ్వాసము విషయములో, తన భక్తి విషయములో, విధేయత విషయములో ఏ వ్యక్తి అయితే శోధించబడుతున్నాడో, పరీక్షించబడుతున్నాడో వారికి శోధనలు కూడా కలుగుతాయి. శోధనలు అంటే ఏంటి? పరీక్షలు అంటే ఏంటి? పరీక్షలు అంటే ప్రియమైన మనం దేవునికి విధేయత కలిగి ఉంటామా లేదా అని చెప్పి కొన్ని విషయాల్లో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఏమండి, దేవుడు మనల్ని టెస్ట్ చేసి చూస్తాడు. ఇప్పుడు శోధనలు అంటే ఏంటి? ఏమండి, టెస్ట్ జరుగుతున్నప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను. మరి యేసుక్రీస్తు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి ముగించిన వెంటనే అరణ్యములో వచ్చాడు. ఏమండి, ఉపవాసం ముగించుకుని దిగి వస్తూ ఉన్నప్పుడు ప్రియమైన అపవాది వచ్చి ఆ యేసు ప్రభు వారిని శోధించాడు. ఎటువంటి పరిస్థితుల్లో శోధించాడు? చాలా బలహీనంగా ఉన్నాడండి. చాలా బలహీనంగా ఉన్నాడు. ఎలా ఉన్నారండి? చాలా నీరసంగా. ఎవరైనా 40 రోజులు ఏమి తాగకుండా ఏమి తినకుండా ఉన్నట్లయితే 40 రోజులు అయిపోయేసరికి ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఆలోచించండి. ఒకటి, చాలా దాహం కలుగుతుంది. రెండోది ప్రియమైన మరి చాలా ఆకలిగా ఉంటాడు, నీరసముగా ఉంటాడు. ఏమైనా తాగడానికి దొరికితే బాగుండు, ఏమైనా తినడానికి దొరికితే బాగుండు అన్నటువంటి స్థితిలో వారు ఉంటారు. మరి అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు ప్రియమైన అపవాది వచ్చి యేసు ప్రభు యొక్క బలహీనతను బట్టి యేసు ప్రభుని శోధించాడు. ఏమండి, యేసు ప్రభుని శోధించాడు. ఏమని శోధించాడు? నీవు దేవుని కుమారుడు అయితే నీవు ఆకలి కలిగి ఉన్నావు కనుక, నీరసముగా ఉన్నావు కనుక ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినవచ్చు కదా. ఏమండి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్టెలుగా మార్చుకోవడం దేవునికి పెద్ద విషయం కాదు, యేసు ప్రభు వారికి పెద్ద విషయం కాదు. ఏమండి, రాళ్ళని రొట్టెలుగా మార్చడం యేసు ప్రభు వారికి పెద్ద విషయమేమి కాదండి. ఆయన అద్భుతకర్త, అద్భుతాలు చేసేటువంటి దేవుడు. మరి ఆయన సేవ ప్రారంభించక మునిపే ప్రియమైనరా, మరి ఆయన సేవలోనికి పూర్తిగా వెళ్ళక మునిపే ఒక వివాహములకు వెళ్ళినప్పుడు, కానాని వివాహములకు వెళ్ళినప్పుడు నీటిని ద్రాక్షారసముగా చేసిన దేవుడు, అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఆయన అసాధ్యుడండి. కానీ ఆయనకు ఒక పరీక్ష. ఆ నీరసములో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి, ఇప్పుడు ఏసావుతో మనం పోల్చి చూద్దాం. ఏసావు ఏం చేశాడు? యాటకు వెళ్ళాడు. యాట ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నీరసంగా, పని అంతా ముగించుకుని తిరిగి వచ్చేసరికి నీరసంగా ఉన్నాడు, చాలా నీరసంగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. తమ్ముడు అక్కడ చిక్కుడుకాయ కూర వేపుతూ ఉంటే ఆ వాసనకి ప్రియమైన వెళ్ళి అడుగుతాడు, తమ్ముడు నాకు కొంచెం పెట్టవా? తమ్ముడు అంటాడు, యాకోబు అంటాడు,
నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు ఇచ్చేస్తే నీ కోరంతా నీకే ఇచ్చేస్తా. వాడు ఏం చేస్తాడండి? ఆ శోధన అక్కడ యాకోబు ద్వారా ఏసావుకి శోధన కలిగింది. ఆ శోధనలో ఏం చేశాడు ఏసావు? నిజమే, బలహీనంగా ఉన్నాడు, లేదని కాదు. కానీ ఆ బలహీనంగా ఉన్న టైంలో తినకపోతే చచ్చిపోతాడా? దేవుడు ఇచ్చాడండి. ఇద్దరు కవల పిల్లలే, యాకోబు ఏసావు ఇద్దరు కవల పిల్లలే. కొన్ని నిమిషాల ముందు ప్రియమైనలారా ఏసావు ముందుగా బయటకు వచ్చాడు, అందరూ ముందుగా పుట్టాడు, తర్వాత యాకోబు. మరి దేవుడు యాకోబునే ఆశీర్వదించాలని దేవుడు తలంచినట్లయితే మరి యాకోబుని ముందు బయటకు వచ్చేలాగా యాకోబునే జ్యేష్ఠ పుత్రునిగా పుట్టించవచ్చు. కానీ దేవుడు అలా చేయలేదు. గాడ్ గేవ్ ద బర్త్ రైట్ టు ఏసావు. ఆ జ్యేష్ఠ పుత్రపు హక్కుని ఏసావుకి దేవుడు ఇచ్చాడు. ఇచ్చి ఆయనకు ఒక పరీక్ష. ఏమండి, శరీర క్రియలకి లోబడతాడా, ఆయన బలహీనంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అని చెప్పి ఒక పరీక్ష. ఆ టైంలో ఆయన అమ్ముకోకుండా ఉండుంటే, ఆ టైంలో నేను ఈ చిక్కుడుకాయ కూర తినకపోతే నేను చచ్చిపోను అని, ఏమండి, దేవుడిచ్చిన ఆ జ్యేష్ఠత్వపు హక్కుకి విలువ ఇచ్చి దేవునికి మొదటి స్థానం ఇచ్చి ప్రియమైనలారా తమ్ముడు మాటకి ఆ శోధనకు పడిపోకుండా ఉంటే, దేవుడు పెట్టిన ఆ పరీక్షలో ఆయన నిలబడి ఉంటే, ఏమండి, ఆయన యాకోబు స్థానంలో ఏసావు ఆశీర్వదించబడేటువంటి వాడు. కానీ ప్రియమైనలారా శరీరానికి పడిపోయి, శరీరానికి లోబడి దేవుడిచ్చినటువంటి ఆ కృపను కోల్పోయాడు. మరి పరీక్ష. ఏదైనా తోటలో చాలా మంది ప్రశ్న అడుగుతుంటారు. ఆ చెట్టు మంచి చెడులను గురించిన జ్ఞానము కూడినటువంటి ఆ చెట్టే పెట్టకుండా ఉంటే బాగుండేది కదా. గాడ్ వాస్ ట్రైనింగ్ దెమ్. దేవుడు వారిని ట్రైన్ చేస్తున్నాడు. దేవునికి విధేయత కలిగి ఉన్నట్లు, చెడుతనమును విసర్జించున్నట్లు. ఏమండి, దేవుడు, ఎందుకంటే దేవునికి తెలుసు అపవాది అనేవాడు ఉన్నాడు, లూసిఫర్ అనేటువంటి వాడు ఉన్నాడు, వాడు నాకు తిరగబడ్డాడు. లూసిఫర్ ఎప్పటికైనా సరే నేను చేసిన యావత్తుని వాడు నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాడు అని దేవునికి ముందుగానే తెలుసండి. ఏమండి, ఎందుకంటే ముందుగానే వాడు తిరగబడ్డాడు, దేవునికి తిరగబడ్డాడు. ప్రధాన దూతగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి మంచి స్వరం ఇచ్చి, మంచి తాళాంతులు ఇచ్చి, వరములు ఇచ్చి ఆయన్ని ప్రధాన దూతగా చేస్తే, ఆయనకు దేవుడిచ్చినటువంటి వరములను బట్టి ఆయనలో అహంకారము కలిగి ఆయన దేవుడైపోవాలనుకున్నాడు, దేవునితో సమానముగా ఉండిపోవాలనుకున్నాడు. ఆ యొక్క అహంకారం ఆయన స్థితిని ప్రియమైనలారా ఆయన దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి స్థితికి మించి కోరుకునేసరికి, దేవునితో సమానం అని అనుకోవాలనుకునేసరికి ప్రియమైనలారా వాడిని దేవుడు తోసేశారండి. దురాశ. దేవుడు ఏమైనా తక్కువ చేశారా? లేదు. ఆయన తోసేసరికి ఆయన ఏం చేశాడు? ఆయన ఒక్కడే వెళ్ళాడా? ఆయనతో పాటు చాలా దూతలను కూడా వెనక్కి తీసుకువెళ్ళిపోయాడు. అంటే చాలా మంది దూతలు ఆయన చెరడం కాకుండా తన చెడ్డా కోతి వనవంతా చెరుపుతుందని సామెత చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఆ దూత, ప్రధాన దూత తాను చెడింది కాకుండా, ఏమండి, దేవుని దూతల సమూహములో కొందరిని చెడగొట్టి వారిని కూడా దేవునికి తిరగబడేలాగా చేసి వాడితో పాటు ఆ దూతలను కూడా ఈడ్చుకెళ్ళిపోయాడు. మరి దూతలనే చెడగొట్టినటువంటి దేవుడు దేవుని సృష్టిని ఎందుకు చెడగొట్టాడు దేవునికి బాగా తెలుసు. అందుకనే వారికి, ఏమండి, ఈ అవ్వలు చెడును గురించి, మంచి ఏది చెడు ఏది, నాకు లోబడితే నీవు బ్రతుకుతావు, తిరస్కరిస్తే అపవాది అని వాడు వస్తాడు, మిమ్మల్ని నాకు విరోధముగా కురికొలుపుతాడు, నన్ను తిరస్కరించినట్లుగా, నా మాటలు తిరస్కరించినట్లుగా కురికొలుపుతాడు, నేను చేయొద్దామని అన్న పనిని నీ చేత చేయిస్తాడు. ఎందుకంటే ప్రియమైన దేవుడు ముందుగానే వారికి ఆ ట్రైనింగ్ ఇవ్వకపోతే దేవుడి మీద తప్పు అని మనం అనుకోవచ్చు. అందుకని దేవుడు వారికి ట్రైన్ చేయడానికి, చూడు ఇది చెడు, ఇది మంచి, ఇది ఒక్కటి తప్ప మిగతావన్నీ నువ్వు తిను,
నా మాటకు నీవు లోబడితే నువ్వు బ్రతుకుతావు, నా మాటని నువ్వు తిరస్కరిస్తే నువ్వు సస్తావు అని చెప్పి అవన్నీ మంచి చెడులు అన్ని కూడా నేర్పించి చెప్పించి ప్రియమైనలారా వారిని ఏదైనా తోటలో వదిలాడు. అప్పుడు సాతాను ఏం చేశాడండి? వారికి ఒక పరీక్ష. ఆ వద్దు అన్న చెట్టు పండు కూడా ఎలా ఉందంట? చూడడానికి రమ్యముగా ఉందంట, అందంగా ఉందంట, డెలిషియస్ గా ఉందంట. మరి వారికి ఒక పరీక్ష. దేవుని మాటకు లోబడతారా? దేవుడు పరీక్ష పెట్టాడు. దేవునికి లోబడతారా? సాతానికి లోబడతారా? దేవుని మాటకు లోబడతారా? దేవుని మాటను తిరస్కరిస్తారా? ఏమండి, చూడడానికి రమ్యముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వద్దన్నాడు అని చెప్పి దేవునికి లోబడతారా? లేదా వారి కంటికి రమ్యముగా కనపడే వాటిని తినేసి దేవుణ్ణి తిరస్కరిస్తారా? దేవుని మాటని తిరస్కరిస్తారా అని చెప్పి వారికి ఒక పరీక్ష, వారి విధేయతకి ఒక పరీక్షను దేవుడు అక్కడ పెట్టాడండి. దేవుడు పరీక్ష పెట్టంగానే ఎవరు దొరబడ్డాడు? హూ కేమ్ ఇన్ సైడ్? సాతాను. అందుకనే ఇంత ముందే చెప్పాను, పరీక్ష ఉన్న కాడ శోధన కూడా ఉంటుంది. శోధన అంటే ఏంటి? ఏమండి? ఆశ కలిగించడం, దేవునికి విరోధముగా దేవుడు ఏదైతే వద్దన్నాడో వాటి మీద ఆశ కల్పించడమే. ఇప్పుడు సాతాను వస్తాడు, వచ్చి ఏం చెప్తున్నాడు? ఏమండి, ఆ పండు చూడు ఎంత రమ్యముగా ఉందో, ఎంత అందంగా ఉందో, ఎంత రుచిగా కనిపిస్తుందో, తింటే ఇంకా ఎంత బాగుంటుంది. తినొద్దన్నాడా దేవుడు? తినొద్దన్నాడు. తింటే ఏమవుతుంది? సస్తావు అన్నాడు దేవుడు. నువ్వు చావు, ఏమైపోతావు? దేవునిలాగా అయిపోతావు నువ్వు. అందుకనే దేవుడు తినొద్దన్నాడు. ఇదిగో నేను కూడా దేవునిలాగా అయిపోవాలనుకున్నాను, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను తోసేశాడు కదండి. సాతాను కూడా ఏమనుకున్నాడు? దేవునిలాగా అయిపోదాం అనుకున్నాడు. దట్స్ వై హీ వాస్ కిక్డ్ అవుట్. మరి అలాగనే వీళ్ళని కూడా చెప్తున్నాను, చూడు నువ్వు తింటే దేవునిలాగా అయిపోతావు. వీరు ఎవరికి లోబడతారు? దేవుడు పెట్టింది పరీక్ష, దేవుని మాటని తిరస్కరించమని పెట్టేది శోధన. Temptations are something which come in our lives to take us away from God, to disobey God. దేవునికి అవిధేయత చూపునట్లుగా, దేవుణ్ణి తిరస్కరించినట్లుగా, దేవుణ్ణి తిరస్కరించి ప్రియమైనలారా దేవునికి దూరం అయ్యేలాగున ప్రియమైనలారా సాతాను మనల్ని ప్రేరేపించే వాటినే టెంప్టేషన్స్, శోధనలు అంటాం మనం. శోధనలు వచ్చినప్పుడే మన విశ్వాసానికి పరీక్ష. ఏంటి? ఇవి రెండు జతగానే ఉంటాయి, పరీక్ష, శోధన. కానీ చెడు చేయమని ప్రేరేపించేవాడు దేవుడు కానే కాదు. అర్థమవుతుందంటారా? కొంతమంది ఏమంటారు, కొన్ని శోధనలు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎందుకు శోధిస్తున్నాడో. ఈ మాట ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పొచ్చా మనం? అందుకని యాకోబు పత్రికలు అంటాడు, యాకోబు పత్రికలో కూడా ఈ 13 నుండి 15 వచనాలు శోధన గురించి చెప్తాడు. ఎవరన్నా శోధించబడినప్పుడు దేవుడు నన్ను శోధించాడు అని చెప్పకూడదు అంటాడు. ఆ పై వచనాలు 11, 12 వచనాలు ఏం చెప్తాడు తెలుసా? దేని గురించి మాట్లాడతారో తెలుసా? పరీక్షల గురించి మాట్లాడతాడు. పరీక్షల గురించి మాట్లాడతాడు, వెంటనే శోధన. ఎందుకంటే పరీక్ష ఎక్కడ ఉంటుందో శోధన కూడా అక్కడే ఉంటుంది. వెన్ యు ఆర్ టెస్టెడ్, యు ఆర్ టెంప్టెడ్ టు టేక్ ద రాంగ్ రూట్. అర్థమవుతుందంటారా? వెన్ యు ఆర్ టెస్టెడ్, వెన్ యువర్ ఫెయిత్ ఇస్ టెస్టెడ్, నీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు, నీకు పరీక్ష కలిగినప్పుడు నీవు శోధించబడతావు. ఎందుకు శోధించబడతావు? తప్పుదావ పట్టడానికి శోధించబడతావు. సో ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్. మీకు అర్థమవుతుంది అనుకుంటా. పరీక్షకు, టెంప్టేషన్ కు, ఏమండి, పరీక్షకు శోధనకు వ్యత్యాసం ఏంటి? ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి. శోధన ఎక్కడ ఉంటుందో పరీక్ష ఉంటుంది, పరీక్ష ఎక్కడ ఉంటుందో శోధన ఉంటుంది. సో వెన్ యు ఆర్ టెస్టెడ్, యు ఆర్ టెంప్టెడ్ టు టేక్ ద రాంగ్ రూట్. టెంప్టేషన్ ఎందుకు? ఏమండి, ఇక్కడ ఆదాము అవ్వకి ప్రియమైన దేవుడు పరీక్ష పెట్టాడు, నా మాట వింటారా లేదా అని. వెంటనే సాతాను వచ్చి శోధించాడు. ఏమని శోధించాడు? తప్పుదావ పట్టుకోమని, దేవుణ్ణి తిరస్కరించమని. ఈ ఆదాము అవ్వలు ఒకవేళ వారిలో ముందుగానే ఆలోచనలు వచ్చుంటాయి, దేవుడు ఎందుకు వద్దన్నాడు. మనం ఎవరికైనా వద్దు అని చెప్పామనుకోండి, వారిలో క్యూరియాసిటీ పెరుగుతుంది. అరే దేవుడు వద్దన్నాడు, మనం విడిచిపెట్టేద్దామని అనుకునే వాళ్ళు కొంతమంది అయితే,
కొంతమంది మరో గుంపు ఎలా ఉంటారంటే ఎందుకు వద్దన్నాడు, ఏమండి క్వశ్చన్లు వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. క్యూరియాసిటీ. మరి ఆ క్యూరియాసిటీ ఉన్నప్పుడే శోధనలో పడిపోవడం సులువుగా ఉంటుంది. తెలుసుకోవడం మంచిదే, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు క్వశ్చన్ గాడ్. ఏమండి దేవుడు ఎందుకు చెప్పాడని తెలుసుకోవడానికి ప్రయత్నించడం వేరు, దేవుణ్ణి ప్రశ్నించడం వేరు. ఏమండి మరి ఆ క్యూరియాసిటీ అనేది ప్రియమైన ఎవరిలో ఉంటుందో ఇమ్మీడియట్ గా శోధనలో పడిపోవడానికి అవకాశం కూడా అంతే సులువుగా ఉంటుందన్నమాట. దేవుడు చెప్పాడు కనుక నేను తిరస్కరిస్తున్నాను. నువ్వు వచ్చి ఇది తినమని చెప్పినా కూడా, నువ్వు దేవునిలాగా అయిపోతావని చెప్పినా కూడా, నా సృష్టికర్త అయిన దేవుడు నేను అనుభవించున్నట్లుగా, నేను ఏమీ లేనప్పుడు మట్టిలో నుండి నన్ను తీసి ఒక బొమ్మను చేసి తన జీవాత్మను ఊది తనలాగా నన్ను సృష్టించి అన్ని నాకు ఇచ్చిన దేవునికి నేను లోబడతాను, గాని నీవు ఎన్ని చెప్పినా కూడా నేను వినను అని చెప్పి వీరు దేవుని మాట వినుంటే పాపం అనేది ప్రవేశించడానికి అవకాశమే ఉండేది కాదు ప్రియమైన. కానీ సాతాను అంటాడు, చూడు ఎంత రమ్యంగా ఉందో చూడు అనేసరికి ప్రియమైన దేవుని మాటను పక్కన పెట్టేశారు, తినేశారు. ఇక్కడ యాకోబు పత్రిక. మరి శోధన అంటే ఏంటి ప్రియమైన? లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు చూచేవన్నీ కూడా రమ్యముగా ఉంటాయి. అవి ఒక్కొక్కసారి ప్రియమైన అది దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా? ప్రియమైన దేవుని వాక్యం ఏం చెప్తుంది? సాధారణంగా ప్రియమైన దేవుని వాక్యమును మించి నడుచుకునేలాగున చేసేదే శోధనలు. దేవుని వాక్యమును పక్కన పెట్టి వాక్యానికి విరోధముగా ప్రియమైన వేటి మీదైనా మనకి ఆశ కలుగుతుందంటే, ఎవరి మీదైనా మనకి ఆశ కలుగుతుందంటే, ఏ వస్తువు మీదనైనాను, ఏ డబ్బు మీదనైనాను, ఏ తిండి మీదనైనా మనకు ఆశ కలుగుతుందంటే, వాక్యానికి విరోధమైన కార్యములపై మనకు ఆశ కలుగుతుందంటే దానిని శోధన అంటారు. సరే, మరి ఇంతకు ముందు నేను చెప్పాను, శోధించబడినప్పుడు దేవుడు ఎవరిని శోధించడు. తప్పు చేయమని దేవుడు శోధించేవాడా? దేవుడు ఏమంటున్నాడు? లేవ్యకాండంలో పదే చెప్తాడు, నీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడును గనుక నా ప్రజలుగా మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు చెప్తాడు. పరిశుద్ధతలో ఉండండి, మిమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడిని నేను, ఒకవేళ మీరు చెడిపోయినను, మీలో మార్మన్స్ వచ్చినట్లయితే, పశ్చాత్తాపం వచ్చినట్లయితే మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేను అంటున్నాడు. మనల్ని పరిశుద్ధపరచడానికి ఉన్నాడు. మనల్ని ఏమండి ఆయన పరిశుద్ధ దేవుడై ఉన్నాడు. ఆయన ప్రజలు పరిశుద్ధముగా ఉండాలని కోరుకునేటువంటి దేవుడు పాపము చేయమని శోధిస్తాడా? ఏమండి శోధిస్తాడా? ఖచ్చితంగా ఆయన అలాగా చేసేటువంటి దేవుడు కాడు ప్రియమైన దేవులారా. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంతకు ముందు మనం ఎన్నోసార్లు చెప్పుకుంటాం, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా శోధిస్తున్నాడు, దేవుడు ఎందుకు నన్ను ఇలా ఎవరిని శోధిస్తున్నాడు? పరీక్షిస్తాడు, శోధించడు. పరీక్ష ఎందుకు? నా మాటకు లోబడతావా లేదా అని. దేవుడు పరీక్షించినప్పుడు సాతాను ఏం చేస్తాడు? లోబడకుండా చేసేటట్లుగా మనల్ని శోధిస్తాడు. శోధన రావడం పాపం కాదు, శోధనకు పడిపోవడమే పాపం. అర్థమవుతుంటారా? ఏమండి నేను మరలా చెప్తున్నాను, మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఏమండి చెడు ఆలోచనలు వస్తాయి. అది సాతాను పుట్టిస్తాడు. అది రావడం తప్పు కాదు, వాటి చొప్పున నడుచుకోవడం. హల్లెలూయా. ఆ ఆలోచన మనలో వచ్చినప్పుడు వాక్యము చేత మన హృదయాన్ని కడుక్కున్నాం అనుకోండి, వాక్యం ఏం చెప్తుందో వాక్యమును అనుసరించి వాక్యానికి లోబడామనుకోండి, ఆ కొద్దిసేపులోనే అది బయటికి వెళ్ళిపోతుంది. కానీ వాక్యాన్ని మనం చేర్చుకోకుండా మనలో వచ్చినటువంటి ఆలోచనలకు, తలంపులకు మనం పడిపోతాం చూసారా? అప్పుడు పాపాత్ములముగా మార్చబడతాం. మరి సాతాను అదే ఆ పనే చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అంటే మనల్ని పాడేయడానికి, పాపం బలవంతంగా చేయించడం వాడికి అధికారం లేదండి. సాతాను అనగానే మనం ఏదో భయపడిపోతాం, వాడేదో మనల్ని చేసేస్తాడు, మనల్ని ఏం చేయడానికి వాడికి అధికారం లేదు.
ప్రేరేపించడం తప్ప. అర్థమవుతుందంటారా? ప్రేరేపించడము తప్ప. ప్రియమైనలారా, మనం అవకాశం ఇస్తే మనలోనికి రావడం తప్ప. ఇంకా చెప్పాలంటే వాడి మీద మనకే అధికారం ఉంది. మనం పర్మిషన్, ఇప్పుడు ఎవరన్నా తలుపు కొట్టారు, మనం తలుపు తీసి వాళ్ళని రమ్మంటే వాడు లోపలికి వస్తాడు. తలుపు కొట్టిన ప్రతి ఒక్కడికి మనం తలుపు తీస్తామా? ఒకవేళ తలుపు తీసినా వాళ్ళని లోపలికి రమ్మంటామా? ఏమండి? ఇప్పుడు అంతా కూడా హోమ్ డెలివరీ అందరికీ అలవాటు. హోమ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు అందరూ తలుపు కొడతారు. తలుపు కొట్టి వాళ్ళని లోపలికి తీసుకుంటావా? కాదు, వాళ్ళు అక్కడే నిలబడతారు. ఒకవేళ ఈ వైరస్ రోజుల్లో మీరు లోపలికి రమ్మన్నా వాళ్ళు లోపలికి రారు, బయటే నిలబడతారు. బయటే వాళ్ళ పని ఏదో చూసుకుని పంపించేస్తాం. కానీ నువ్వు లోపలికి చేర్చుకుని, తలుపు తీసి నువ్వు లోపలికి చేర్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడే ఎవరైనా లోపలికి రాగలుగుతాడు. సాతానైనా అంతే. ప్రియమైన దేవుని వాడిని ఎలా లోపలికి రానివ్వగలుగుతావు? ప్రియమైన దేవులారా, వాడు ఇచ్చేటువంటి ప్రేరేపణలకు మనం లోబడినప్పుడు వాడు మనలో దొరపడడానికి, మనపై అధికారం చెలాయించడానికి వాడికి అవకాశం కలుగుతుంది. సరే, మరి ప్రియమైన దేవులారా, శోధనలు అంటే దేవుడు శోధించేటువంటి వాడు కాదు, దేవుడు పరిశుద్ధతలో నడిపించేటువంటి వాడు. శోధనలు అంటే దేవుని వాక్యానికి విరోధమైన వాటి మీద, నేత్రాశలు, జీవపు డంబము, శరీరాశలు, ఏమండి, ఇవన్నిటిని వీటిని అన్ని అనుసరించమని వచ్చేటువంటి ప్రేరేపణలనే శోధనలు అంటారు. ఏం చెప్పండి? శరీరాశలు, నేత్రాశలు, లోకంలో ఉన్న వాటిని లోక సంబంధమైన వాటి యొక్క ఆశలు, లోకాశలు, వీటి చొప్పున వీటిని అనుసరించి నడుచుకోమని చెప్పి మనలో కలిగే ప్రేరేపణలే ఏమంటారు? వాటిని శోధనలు. ఈ శోధనలు ఎందుకు వస్తాయి? మనల్ని దేవుని నుండి వేరుపరచడానికి. సాతాను ఎందుకు శోధించింది ఆదాము అవ్వని? వారిని దేవుని నుండి, వాడు ఎలాగైతే దూరం అయ్యాడో అలాగనే వీరిని కూడా దేవుని నుండి వేరు చేయడానికి శోధించాడు. లోబడడం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో? మన చేతిలో. దేవునికి స్తోత్రం. సరే, మరి ప్రియమైనలారా, దేవుని వాక్యములో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈరోజు దేవుని వాక్యములో మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. శోధనలు అంటే ఏంటి అని మనం చూసాం. మరి వాక్యానుసారంగా మనం చూసినట్లయితే దేవుడు మన ముందు పెట్టినటువంటి పరిశుద్ధ మార్గమును అనుసరించకుండా, ఏమండి, దేవునికి విరోధమైన కార్యములు, దేవునికి విరోధమైన మార్గములు చేయమని, వెళ్ళమని, దేవునికి విరోధముగా తిరగబడమని చెప్పి వచ్చేటువంటి ప్రేరేపణల్ని శోధనలు అంటారు. నేను శోధించబడ్డాను, నేను పడిపోయాను. ఎవరు కూడా వారి శక్తికి మించిన శోధనలను దేవుడు రప్పించడానికి, దేవుడు రావడానికి విడిచిపెట్టాడు అని దేవుడు చెప్తున్నాడు. కొరింథీ పత్రికలో ఉందండి. కొరింథీ పత్రికలో స్పష్టముగా ఉంది. శక్తికి మించిన శోధనలు ఎవరికి రావంట. అంటే ప్రియమైన మనల్ని బలవంతముగా పాపము చేయించడానికి ఎటువంటి శోధనలు కానీ, ఎటువంటి శోధకుడు అంటే ఎవడు? సాతాను. ఎటువంటి శోధకుడు కానీ మనల్ని బలవంతముగా పాపము చేయించేటువంటి అధికారం ఎటువంటి శోధకుడికి ఎవరికి కూడా మన మీద అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ వాటి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చాడండి. మనకి వద్దు అనుకున్నామంటే ఎంతటి శోధన వచ్చినా కూడా స్థిరముగా దేవుణ్ణి వెంబడించేటువంటి కృప దేవుడు మనకి కలగజేశాడు. ఆ స్వేచ్ఛ, ఆ విడుదల. సాతాను వచ్చి మన మెడ పట్టుకుని పాపం చేయించేటువంటి శక్తి వాడికి లేదు. వాడిని చేర్చుకుంటే వాడికి శక్తి వస్తుంది, వాడిని చేర్చుకోకపోతే వాడికి ఆ శక్తి కూడా ఉండనే ఉండదు. మరి ప్రియమైన ఇక్కడ ఆదాం అవ్వ ఏం చేశారు? సాతాను వచ్చి మాట్లాడడం మొదలు పెట్టంగానే వారు ఏం చేసి ఉండాలండి? నిజమే, వారిలో కూడా ఆశ వచ్చి ఉంటుంది, ఆ అవ్వలో కూడా క్యూరాసిటీ వచ్చి ఉంటుంది కదండి. ఎందుకు దేవుడు చెప్పాడు? మరి ప్రియమైన ఆ సాతానికి అవకాశం ఇచ్చేసరికి వాడు ఏం చేశాడు? వాడి ఒక మాటకి ఒకటి ఇంకొకటి మాట్లాడి చివరికి ప్రియమైన వారిని కన్విన్స్ చేసేస్తాడు అనమాట.
యేసు ప్రభు వారు శోధించబడ్డాడు. ఎటువంటి స్థితిలో శోధించబడ్డాడు? బలహీనంగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు. కానీ యేసు ప్రభు సాతాను మాటకి విధేయత చూపించాడా? లేనే లేదండి, లేనే లేదు. సాతానుని గద్దించాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఏమని? ఒక మనుషుడు రొట్టెల వలన మాత్రమే కాదు, దేవుడి నోటి ద్వారా వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా శోధించాడు. కొండపైకి తీసుకెళ్లి ఇక్కడ నుండి నువ్వు దూకినట్లయితే వాక్యం చెప్తుంది కదా, దేవుడు చెప్పాడు కదా, ఏమండి, నా దూతులను ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా నేను కాపాడుతానని మరి చెప్పాడు కదా. 91వ కీర్తనలో చెప్పాడు కదా, నా దూతలను పట్టుకుని నేను ఎత్తుకుని నీ పాదములకు రాయి తగలకుండా నేను కాపాడుతానని 91వ కీర్తనలో చెప్పాడు కదా. నీ దేవుడు నిన్ను రక్షిస్తాడో లేదో చూద్దాం. నీ దేవుడు నిన్ను రక్షిస్తాడో లేదో నీ దేవుడిని పరీక్షిద్దాం. చూద్దాం. నీ దేవుడు 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 అంటున్నావు కదా, పరలోకపు తండ్రి అని చెప్తున్నావు కదా. ఆ పరలోకపు తండ్రితో నువ్వు మాట్లాడడానికి 40 రోజులు ఉపవాసం ఉండి వచ్చావు కదా. నీ దేవుడు ఎంత గొప్పవాడో చూద్దాం, పరీక్షిద్దాం అని దేవుణ్ణి పరీక్షించులాగున శోధించాడండి. దేవుణ్ణి పరీక్షించులాగున శోధించాడు. యేసు ప్రభు ఏమన్నారు? వెంటనే నీ దేవుడైన యెహోవాను పరీక్షించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు చేస్తే నేను చేస్తాను, దేవుడు చేస్తే నేను బాప్తిజం తీసుకుంటాను, దేవుడు చేస్తే నేను చర్చికి వస్తాను. దేవుణ్ణి పరీక్షించేటువంటి భక్తి దేవునికి అవసరం లేదండి, దేవునికి అవసరం లేదు. ఇన్ఫాక్ట్ యాకోబు పత్రికలో ఇందాక మనం చదివామని ఒక చక్కటి మాట చెప్తాడు. నీవు దేవుణ్ణి అడుగు, నీకు ఏం కావాలో అడుగు. జ్ఞానం కావాలా? దేవుణ్ణి అడుగు. నీకు ఏమైనా వేరే జీవితంలో నీవు జీవించడానికి నీకు ఏమైనా అవసరం ఉందా? నీవు దేవుణ్ణి అడుగు. కానీ నీవు అడిగినప్పుడు ఎలా అడగాలంట? విశ్వాసముతో, నమ్మకముతో, నేను అడిగింది దేవుడు ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో నీవు దేవుణ్ణి అడుగు. కిందకి చదవండి, 16-17 వచనాలు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం చదవండి. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది, జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద. 6వ వచనం చదవండి. క్షమించండి, 6వ వచనం చదువుకుందాం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. విశ్వాసముతో నీకు ఏం కావాలో అడుగు. 5వ వచనంలో చెప్తాడు. 6వ వచనంలో ఏమంటున్నాడంటే ప్రియమైన దేవులారా, నువ్వు అడిగినప్పుడు ఎలా అడగాలంట? ఎలా అడగాలండి? సందేహము లేకుండా అడుగు. ఆ దేవుడు ఇస్తాడా లేదా? నువ్వు అలాంటి సందేహంతో నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుని దృష్టిలో అది ఎలా ఉంటదంటే దేవుణ్ణి పరీక్షించినట్లు ఉంటది. ప్రియమైన దేవులారా, నమ్మకంతో అడిగినట్టు కాదు, అది దేవుణ్ణి పరీక్షించినట్లుగా ఉంటది. దేవుడు చేయగలుగుతాడా లేదా? నిజమేనా? ఆయన నిజమైన దేవుడైనా? ఆయన నిజమైన దేవుడైతే ఆయన చేస్తాడా? ఏమండి, ఆయన చేయగలుగుతాడా అని సందేహంతో అడిగేటువంటి మనం వేడుకునేటువంటి వేడుకలు ఎలాగుంటాయంటే దేవుణ్ణి పరీక్షించున్నట్లుగా ఉంటాయి, కానీ దేవుని మీద నమ్మకం చూపినట్లుగా ఉండవు. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన వెన్ యూ ఆస్క్ అవుట్ ఆఫ్ ఫెయిత్ అండ్ నాట్ అవుట్ ఆఫ్ ఏమండి అన్బిలీఫ్. అవిశ్వాసం అనేది దేవుణ్ణి పరీక్షించినట్లు ఉంటుంది. అందుకే చాలా మంది వస్తూ ఉంటారు, మీరు దేవుడు నాకు చేస్తే, దేవుడు నన్ను పిలిస్తే, దేవుడు నాకు చేస్తే నేను ఇది చేస్తాను, నేను అడిగిన దేవుడు చేసేసాడంటే నేను ఇంత ఇవ్వడానికి మొక్కుకుంటాను. నీవు ఇవ్వాలనుకుంటే పరీక్షించకుండా ఇవ్వండి. ఆయన దేవుడని ఇవ్వండి. నీ అర్పణలు ఎలా ఉండాలండి? దేవుడు ఇస్తే ఇస్తాను అని కాదు. ప్రియమైన ఆయనే దేవుడు కనుక నేను కానుకలు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. We give not by testing God whether he will, if God does this in my life, దేవుడి పని నా జీవితంలో చేస్తే నేను ఇది చేస్తాను. దేవుడిని పరీక్షించి మొక్కుకోవడం అది సరి అయిన భక్తి కానే కాదు.
మనం ఇస్తున్నామా, ఏమైనా ఇవ్వాలనుకున్నామా, అది దేవుడు, ఆయన దేవుడు గనుక, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు గనుక ఆయన పట్ల కృతజ్ఞత భావము కలిగిన వారముగా మనం ఇవ్వాలి. ఏమని మనం ఏదో కొనుక్కునడానికి, ఆయన ఇస్తే నేను ఇస్తాను టెస్ట్ చేసేటువంటి భక్తి దేవునికి ఇష్టమే ఉండదు. అందుకని ఆ 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన అతనికి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. అంటే ఏంటి? అలాగా అడిగే వాళ్ళకి ఏమీ దొరకదట. దేవుని నేను ఎన్నో రోజులుగా అడుగుతున్నాను, నాకు దేవుడు చేయలేదు. ఎందుకు చేయలేదు? నీవు ద్విమనస్సుతో, అంటే అపనమ్మకంతో నీవు అడిగావేమో. సరే, మరి ప్రియమైన దేవుణ్ణి శోధించే, మరి దేవుణ్ణి పరీక్షించకూడదు అని యేసు ప్రభు చెప్పారు. సాతాన్ని గద్దించాడు. ప్రియమైన నీ దేవుడైన యెహోవాను నీవు శోధించకూడదు, పరీక్షించకూడదు అని కూడా రాయబడి ఉంది అని వెంటనే సాతాను విడిచిపెట్టేశాడు. మళ్ళా 3వ క్వశ్చన్ ఏమంటాడు? ఇది ప్రపంచం అంతా చూపిస్తాడు ఆ కొండపై నుంచి. ఇంకో చూడు, ఇదంతా నాది, నువ్వు నా కాలకు పడితే నేను ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నా కాలకు పడు. ఏమని యేసు ప్రభు అంటాడు, నీ దేవుడని యెహోవా తప్ప వేరే ఎవరికి నమస్కారము కూడా చేయకూడదు. సాతాను అర్థమైపోయిందో, వీడిని శోధించినా కూడా ఈయన ఏం చేయలేము మనం అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రియమైన ఎంతమంది ఏమండి లోకము కోసం దేవుణ్ణి మర్చిపోయేవారు. సాతాను ఇదే కదా ప్రయత్నం చేశాడు, లోకాన్ని చూపించి తాను వచ్చిన పని చేయకుండా యేసు ప్రభువుని ఆపాలని ప్రయత్నం చేశాడు. మరి లోకం కోసం దేవుణ్ణి మర్చిపోయే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? లోక ఆశల కోసం, శరీరాశల కోసం. మరి శోధన అంటే ఏంటి? ఈ ఆశలు చూపించి మనలను దేవుని నుండి వేరు చేసే వాటిని శోధనలు అంటారు. ప్రియమైన దేవుణ్ణి వ్యతిరేకించే వారుగా మనల్ని మార్చేవే శోధనలు అంటారు. మరి ప్రియమైన ఈ శోధనలు, మనకి అనేక సమయంలో దేవునికి విధేయత చూపించాలనే ఆశ కలిగినప్పుడే శోధనలు వస్తాయి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఎందుకు అనిపించుకున్నాడో తెలుసా? బహుశా ఆయనకు వచ్చిన పరీక్ష ఎవరికి రాదేమో అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రియమైన లేక పుట్టాడు. 100 సంవత్సరాల వయసులో ఒక కొడుకు పుడితే దేవుడు అంటాడు, ఎందుకు సాధారణంగా ఎవరికైనా లేక పుట్టిన కొడుకు మీద ఎంతటి ప్రేమ ఉంటుందండి? ఉంటుందా లేదా? చాలా అపురూపంగా చూసుకుంటారు, అపురూపంగా పెంచుతారు, కావాల్సిందల్లా ఇచ్చేస్తారు. లేక పుట్టాడు అంటారు. ఏమండి, దేవుడిలాగా చూస్తారు. మరి దేవుడు అబ్రహాముని పరీక్షించాడు అనమాట. ఆ పిల్లోడు కొంచెం ఎదిగి పెద్దోడైన తర్వాత దేవుడు అంటాడు, అబ్రహాము, సరే ఇప్పటి వరకు నువ్వు నాతో నడుచుకున్నావు, బాగానే ఉంది, కానీ నేను నీకు ఒకటి చెప్పబోతున్నా, నువ్వు చేస్తావా? ఏంటి ప్రభువా? నీ కొడుకుని నాకు బలిగా అర్పించు. ఎక్కడ? దేవుడు మొరయా అనేటువంటి కొండ, వేరే ఎక్కడో ఉన్న అబ్రహాముని మొరయా పర్వతము దగ్గరికి దేవుడు వెళ్ళమన్నాడండి. మొరయా పర్వతము దగ్గరికి వచ్చిన వెంటనే ఆ పర్వతం ముందు నిలబడి ఇలా పైన చూస్తుంటే దేవుడు చెప్తాడు, అబ్రహాము, ఆ కొండపైనే నీ కొడుకుని నాకు బలిగా అర్పించు అంటాడు. ఆ కొండ పైనకి ఏమండి 3వ రోజు తన కొడుకుని, పనువల్ని ఇద్దరిని తీసుకుని కట్టెలు రెడీ చేసుకుని బలి అర్పించడానికి కట్టెలు కూడా కావాలి కదా, దహన బలి. నేను ఇంతకు ముందు చెప్పాను, దహన బలి గురించి లేవియాకాండం 1వ అధ్యాయంలో ఉంది. ఆ 1వ అధ్యాయానికి ముందు 3 సార్లు దహన బలి అర్పించారు. దేవుడు దహన బలి అనేటువంటి క్రమం తీసుకురాక ముందే 3 సార్లు. ఒకటి నోవా, తర్వాత ఎవరు? అబ్రహాం. ఇక్కడ
ప్రియమైన దహన బలి అర్పించినట్లుగా, దేవునికి దహన బలి అర్పించినట్లుగా కట్టెలు రెడీ చేసుకుని ఏమండి తన కొడుకుని తీసుకుని తన ఇద్దరు పని వాళ్ళతో సర్వెంట్స్ తో కొండెక్కి వెళ్తున్నాడంట. 22వ అధ్యాయం ఆది కాండంలో ఈ కథ ఉంటుంది. ఆ ఆది కాండం 22వ అధ్యాయం కూడా తీయండి ఒకసారి, కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరి ఆ కొడుకుని 3వ రోజు ఆ మొరయా పర్వతము మీదకి ఆ కొడుకుని తీసుకుని కట్టెలతో మోసుకుంటూ ఆ పర్వతం ఎక్కుతూ వెళ్తున్నారు. ఆ చిన్నవాడు అడుగుతాడు, నానా బలి అర్పించడానికి, దహన బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, బలి లేదుగా. అప్పుడు అబ్రహాం ఏం చెప్తాడో తెలుసా? దేవుడే బలి కూడా ఇస్తాడు. ఏమని బలి ఇవ్వడానికి ఏం కావాలో దేవుడే ఇస్తాడు అంటాడు. సరే అయిపోయింది. కొంచెం దూరం వెళ్ళిన వెంటనే ఈ పనుల వైపు చూసి, మీరు ఇక్కడే ఉండండిరా, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేసి మేము తిరిగి వస్తాము అంటున్నాడు. ఈ మాటను ఒకసారి చదువుదాం. 5వ వచనం అనుకుంటాను, చదవండి. 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి మేము వెళ్ళి అంటున్నాడు. తర్వాత లాస్ట్ లో ఏమంటున్నాడు? మరలా మీ యొద్దకు వచ్చేదము. వస్తాను అంటే ఏంటి? వచ్చేదము అంటే ఏంటి? అంటే ఇట్ ఇస్ ప్లూరల్ కదండి. అంటే నేను ఒక్కనే వస్తానని చెప్పట్లా. వచ్చేదాము అంటే ఏంటి? మేమిద్దరం వస్తాం. దేవుడు అబ్రాహాముకి చెప్పింది ఏంటండి? నీ కొడుకుని బలి అర్పించు. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు పైకి? కొడుకుని బలి ఇవ్వడానికి. కానీ అబ్రాహాం విశ్వాసం చూడండి, ఏమంటున్నాడు? మేమిద్దరం వెళ్తున్నాం, మేమిద్దరం తిరిగి వస్తాం. అంటే దేవుని మీద ఎటువంటి నమ్మకం కలిగి, పరీక్ష వచ్చినప్పుడు కూడా దేవుని మీద అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము ఏ పాటిదో మనం అక్కడ చూస్తున్నాం. ప్రియమైన పరీక్షలు కలిగినప్పుడు శోధనలు వస్తాయి. ఆ శోధనలు జయించాలంటే మనం విశ్వాసం, దేవుని మీద మనలో ఉండవలసిన విశ్వాసం దృఢముగా ఉండాలి. ప్రియమైన స్పష్టముగా ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం మనం కలిగిన వారం అయితే ఎటువంటి శోధనలు కూడా మనల్ని పడివేయడానికి వాటికి శక్తి ఉండవు. ఎటువంటి శోధనలైనను మనం జయించగలుగుతాం. మరి అబ్రహాము ఇక్కడ అంటున్నాడు చూడండి, మేము తిరిగి వస్తాం, వీ విల్ కమ్ బ్యాక్ అని చెప్పి వాళ్ళ పనులు గాడిదతో ఇక్కడే ఉండమని చెప్పి ఆ మొరయ్య పర్వతం ఎక్కి అక్కడికి వెళ్ళి బలిపీఠం రెడీ చేస్తాడు. ఆయనకి ఎక్కడో ఒక చోట శరీరం లాగుంటది కదండి. అవునంటారా కాదంటారా? శోధన వచ్చి ఉంటది కదా, ఖచ్చితంగా వచ్చి ఉంటది. అరే లేక పుట్టిన కొడుకు, భార్యకు చెప్పాడో లేదో. భార్య చెప్పుకుంటే ఏం చెప్పేది? భార్య ఊరుకుంటుందా? కదండి. భార్య ఊరుకోదు. సరే భార్య చెప్పాడో లేదో, అక్కడ బైబిల్లో ఏమీ రాయబడలేదు. భార్య ఉన్నట్లుగా, భార్య చెప్పినట్లుగా ఏం లేదు. సరే ఆయన మనసు మాత్రం పీకుతూ ఉంటుందా లేదా? అది శోధనే కదా. నువ్వు లేక పుట్టిన కొడుకును నువ్వు చంపేస్తావా? నువ్వు బలి అర్పించేస్తావా? ఆయన ఎటువంటి వాడు? ఆయన దేవుడేనా? లేక కొడుకునిచ్చి ఆ కొడుకుని చంపమంటాడేంటి? ఆ బలి ఇవ్వమంటాడేంటి? ఆయన దేవుడేనా? ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా అబ్రహాముకు వచ్చుంటాయా లేవా? ఖచ్చితంగా. కానీ అబ్రహాం ఆ శోధనలకు సాతాను పెట్టినటువంటి అనేక సమయంలో ఇలాంటి ఒక పరీక్ష మన జీవితంలో వచ్చింది అనుకోండి, ఆయన దేవుడేనా? ఆయన దేవుడే కాదు, ఇంక మీదట ఆయన మొక్కలు అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారు. మనమే అబ్రహాము స్థానంలో ఉంటే, నీ కొడుకునో నీ కూతుర్నో ఈ రోజు దేవుడు బలి అన్నాడు అనుకోండి, ఆ దేవుడు ఆయన దేవుడే కాదు అని చెప్పే వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? Are you understanding? Let us put ourselves in Abraham's shoes. అబ్రహాము స్థానంలో మనల్ని మనం వేసుకుందాం. దేవుడు మనకి ఈ రోజు చెప్పాడు అనుకోండి, నీ కొడుకునో నీ కూతురునో బలిమ్మని చెప్పి, వాట్ విల్ బి యువర్ రెస్పాన్స్?
అది సులభమైన విషయం కాదండి. అబ్రహాముకి సాతాను ఎన్ని విధాలుగా దేవుని మాటను తిరస్కరించమని ఎన్ని విధాలుగా సాతాను అబ్రహాంకి శోధించుంటాడు. కానీ అబ్రహాం దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వ్యక్తి కదా. తీసుకువెళ్ళాడు, ఆ కట్టెలన్నీ పేర్చాడు, ఆ కొడుకుని ఆ కట్టెల మీద పడుకోబెట్టి కత్తి తీసి నరకడానికి ఎత్తినప్పుడు ఏమండి, కత్తి ఎత్తి అబ్రహాము తన కొడుకుని నరకడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ? దేవుని దూత వెంటనే అబ్రహాముని పిలుస్తాడు. అబ్రహాం అబ్రహాం ఆగు ఆగు ఆగు, ఆ పిల్లోడి మీద కత్తి పడడానికి వీల్లేదు అని చెప్పి దేవుడు ఆపేస్తాడనమాట. ఆపేసి ఒక చక్కటి మాట చెప్తాడు, చదువుదాం తర్వాత. ఏమండి, అబ్రహాము ఆ బలి ఇవ్వడం ఆగిన వెంటనే అటు చూస్తాడండి. అటు చూసిన వెంటనే ఒక పొట్టేలు కనిపిస్తుందంట. సరే దేవుడు పొట్టేలు ఇచ్చాడని చెప్పి కొడుకుని దింపేసి, ఆ కొడుకు మీద కత్తి పడడానికి వీల్లేదని దేవుడు చెప్పాడు కదా, ఆ పొట్టేల్ని తీసుకొచ్చి బలి అర్పించి దహన బలిగా దేవుడికి అర్పించి దేవుడిని ఆరాధన చేస్తాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు అబ్రహాంతో. అప్పుడు దేవుడు మాట్లాడక ముందు అబ్రహాం ఒక చక్కటి మాట చెప్తాడండి. వీటిలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏం చెప్తాడో చదువుదాం. అక్కడ 22వ అధ్యాయం, అదే 22వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. అబ్రహాము ఆ చోటికి మొరయా అనేటువంటి ఆ చోటికి యెహోవా ఈరే అనేటువంటి పేరు పెట్టాను. అందుచేత యెహోవా యెహోవా తన పర్వతము మీద చూచుకొనునని నేటి వరకు చెప్పబడెను. ఆ మాటకు అర్థం ఏంటి? మనం పాటలు పాడుతున్న యెహోవా ఈరే ప్రతి అవసరం తీరుస్తాడు. ఏమండి, అది అవసరాలకి పోల్చే మాట కాదండి. బలి పశువు దేవుడే ఇస్తాడు అని అబ్రహాం అంటాడు. ఈ మొరయా పర్వతం తర్వాత యేసు ప్రభు సుమారుగా ఒక 2000-3000 ఇయర్స్ తర్వాత యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు వస్తే యేసు ప్రభు సిలువ వేయబడతాడు. ఆ పర్వతం పేరేంటి? గోల్గోతా. ఈ మొరయా పర్వతము గోల్గోతా పర్వతం ఒకటే. ఇట్ ఈస్ ద సేమ్ మౌంటైన్. ప్రియమైన ఏంట్లారా, మీరు చరిత్ర గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, లేదంటే చరిత్రలు చదివి చూడండి. అబ్రహాము బలి ఇవ్వమని చెప్పి మొరయా పర్వతం దగ్గరికి తీసుకొచ్చిన పర్వతము, యేసు ప్రభు సిలువ వేయబడిన పర్వతము అది ఒకటే. ఆ పర్వతములోనే ఏమండి సొలొమోను తన మందిరాన్ని, దేవుడు కట్టమని చెప్పిన మందిరాన్ని కూడా కట్టాడు. ఆ మందిరమును గురించి యేసు ప్రభు ప్రవచనం చెప్తాడు. ఏమండి, ఈ మందిరమును ఒక్కదాని మీద ఒక రాయి కూడా మిగలకుండా కూల్చేసి మరలా 3వ రోజు నేను కట్టుతాను అంటే ఏంటి? దీస్ ఆర్ ఆల్ ప్రాఫెసీస్, ప్రవచనాలు, జరగబోయే కార్యముల గురించి ప్రవచనాలు ఇవి. మరి అంటే ఏంటి? ఏమండి, కావాల్సిన బలి పశువు దేవుడే ఇస్తాడు. యెహోవా ఈరే అనేటువంటి పదానికి అర్థం ఏంటి? కావాల్సిన బలి పశువు అంటే మన రక్షణకు, మనకు బదులుగా మరణించడానికి కావలసిన బలి పశువు దేవుడే ఇస్తాడు అని అర్థం అన్నమాట యెహోవా ఈరే అంటే. అక్కడ దేవుడు తర్వాత అబ్రహాముతో మాట్లాడి ఒక చక్కటి మాట 15వ వచనం నుండి చదువుకుందాం. 15వ వచనం నుండి చదువుదాం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి హల్లెలూయా. You have passed my test. Now I know that you love me more than your son. నీ కుమారుని కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నాకు లోబడడానికి నీవు ముందుకొచ్చావని నాకు అర్థమైపోయింది. ఇక మీదట నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. యు నో వాట్ ఫాలోస్ అ టెంప్టేషన్? ఒక శోధన వెనుక, శోధనను జయించిన తర్వాత ఏమొస్తుందో తెలుసా? శోధనను జయించిన వ్యక్తి యొక్క జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి. ప్రియమైన
ఒక పరీక్ష కానీ శోధన కానీ దేవుని దాటిన వెంటనే ఏమొస్తుందంట మన జీవితంలో? అక్కడ ఆ అబ్రహాము దేవునికే లోబడతాడని పరీక్ష పాస్ అయ్యాడు. సాతాను పెట్టిన శోధనలు ఖచ్చితంగా వచ్చి ఉంటది. రాడు అని వచ్చి ఉండదు అని ఎవరైనా అనుకుంటున్నారా ఇక్కడ? వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటాను నేను. ఎందుకు చెప్పండి? లేక పుట్టిన కొడుకు మీద అబ్రహాముకు ప్రేమ ఉండదా? ఉంటుందా ఉండదా? దేవుణ్ణి ఎన్ని విధాలుగా ప్రశ్నలు వేసేలాగున సాతాను శోధించి ఉంటాడు అబ్రహాంని. కానీ ఆ శోధనలకి లోబడలేదు. తనకు పెట్టబడిన పరీక్షలో కూడా అబ్రహాము గెలిచాడండి. ప్రియమైనలారా, మన జీవితంలో కూడా కొన్ని కష్టాలు అనేది మనకి పరీక్షలు లాంటివి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు మనకి పరీక్ష లాంటివి. ఆ కష్టాల్లో, ఆ పరీక్షల్లో మనం దేవునికి లోబడుతున్నామా లేదా? దేవుడు అన్యాయస్తుడు కాడండి. దేవుడు ఆయన అన్యాయస్తుడు కానే కాదు. అబ్రాహాముకు తెలుసు, బాగా తెలుసు. అందుకే నేను దేవుని మీద నమ్మకం. చూడండి, మేమిద్దరం తిరిగి వస్తాం అంటున్నాడు పనులతో. ఎంతమంది ఆ మాట చెప్పగలుగుతారు? మనకు బాగా తెలుసు కొడుకుని బలి చేయడానికి వెళ్తున్నామని. పక్కన వాళ్ళతో నీవు చెప్పగలుగుతావా? మేమిద్దరం తిరిగి వస్తాము? ఏం చెప్తావు? మేము వెళ్తున్నాము, నేను తిరిగి వస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్తాం కదండి. కానీ అబ్రహాం మేము తిరిగి వస్తాం. అబ్రహాం యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క విధేయత, అబ్రహాము ప్రియమైన తన కొడుకు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఇవన్నీ కూడా అబ్రహాము జీవితంలో రుజువు అయ్యేసరికి దేవుడు అంటాడు, అబ్రహాం తర్వాత వచనాలు మనం చదివితే 16, 17, 18, 19 వచనాల వరకు కూడా అబ్రహాముకి దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదములను గురించి దేవుడు మాట్లాడతాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరీక్షలు శోధనలు జయించినప్పుడు, పరీక్షలు దేవుడు పెడతాడు, శోధనలు ఎవరు పెడతారు? పరీక్షల్లో ఓడిపోయేలాగున శోధనలు సాతాను ప్రేరేపిస్తాడు కదండి. హల్లెలూయా, హల్లెలూయా. పరీక్షలు దేవుడు పెడితే ఆ దేవుడు పెట్టిన ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యేలాగున సాతాను శోధిస్తాడు. ఇవి రెండిటిని మనం గెలిచినప్పుడు ఖచ్చితమైన ఆశీర్వాదం మన జీవితంలో మనం పొందుతాం. ప్రియమైన ఫెయిల్ అయితే ఏమవుతుంది? ఏసావుకి ఏమైంది? జ్యేష్ఠ పుత్రపు హక్కు, దేవుడే ఇచ్చిన హక్కు పోగొట్టుకునే స్థితి. సౌలుకి ఏమైంది? రాజ్యత్వం, సింహాసనం ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు. కానీ ఆ సింహాసనాన్ని నిలబెట్టుకోగలిగాడా? మన జీవితంలో ఉన్న ఆశీర్వాదం మనం పొందుకోవడమే కాకుండా, పొందుకోవాల్సింది పోగొట్టుకోవడమే కాకుండా ఉన్నది కూడా ఓడగొట్టుకునే స్థితిలో దిగజారిపోతాం. అర్థమవుతుందట? దేవుని దగ్గర పొందుకోవాల్సింది పోగొట్టుకోవటం కాకుండా ఉన్నది కూడా ఓడగొట్టుకునేటువంటి స్థితిలో దిగజారిపోతాము. ఏసావు జరిగింది అదే, సౌలుకి జరిగింది అదే. మరి ప్రియమైనలారా, మరి ఇస్కారియోతు యూదా 12 మంది శిష్యుల్లో దేవుడు చేర్చుకున్నాడు. ఆయనకు తెలీదా? యేసుప్రభు వారికి తెలీదా ఈ యూదానే నన్ను పట్టిస్తాడని? యేసుప్రభు వారికి తెలీదా? ఆయనను మనం అనుకుంటాం యూదా విషయంలో దేవుడు అన్యాయం చేశాడని అనుకునే వాళ్ళు చాలా మంది. నాట్ ఎట్ ఆల్. దానికి సాక్ష్యం కూడా బైబిల్లో ఉంది. ప్రియమైనలారా, God gave him a chance to taste the love of Jesus. దేవుని యొక్క ప్రేమను రుచి చూడడానికి, ఆయనతో ఉండడానికి 3.5 సంవత్సరాల కాలం యేసు ప్రభు ఆయనకు అవకాశం ఇచ్చాడు. తెలుసుకున్నాడా? తెలుసుకోలేకపోయాడు. ఎప్పుడు కూడా డబ్బు మనసే, ఎప్పుడు కూడా డబ్బు మీదే మనసు ఉండేది. ఇక్కడ శోధనలు ఎలా వస్తాయని యాకోబు పత్రికలో చక్కగా వివరించాడండి. 14వ వచనం చదవండి, మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. స్వకీయ, ఇక్కడ గమనించండి, తన స్వకీయ
దురాశల చేత ఈడవబడిన వాడై మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. ఎలా శోధించబడతాడు? హౌ కెన్ ద సేటన్ టెంప్ట్ వన్ పర్సన్? సాతాను ఒక వ్యక్తిని శోధించగలుగుతాడంటే ఎలా శోధించగలుగుతాడండి? తనలో ఉన్న దురాశలను బట్టియే కదా, ఒక వ్యక్తిలో ఉన్న దురాశలను బట్టియే కదా. ఇప్పుడు నాలో దురాశ ఉందనుకోండి, ఆ దురాశని ఆధారం చేసుకుని సాతాను శోధిస్తాడు. నాలో లేకుండా సాతాను కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఇస్కారియోతు యూదా శోధించబడ్డాడు. ఎలా శోధించబడ్డాడండి? వాక్యములో మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 4 నుండి 8 వచనాలు చదవండి. యోహాను, త్వరలో నేను ముగించబోతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కారియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు ఈ అత్తరు ఎందుకు? ఇప్పుడు యేసుప్రభు ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను చూడండి. యేసుప్రభు వారు ఒకరి ఇంటికి వచ్చి కూర్చుంటాడు అనమాట. కూర్చుంటే ఈ మరియా అనేటువంటి లాజర్ యొక్క చెల్లెలు వచ్చి ఏం చేస్తుందంటే ఒక చాలా ఖరీదు గల అత్తర్, పర్ఫ్యూమ్, చాలా ఖరీదు, అది తీసుకొచ్చి ఏం చేస్తుందంటే ప్రభు పాదాల దగ్గర పోస్తుంది అనుకుంటా కదండి. ప్రభు పాదాల మీద వస్తుంది. పోసినప్పుడు వెంటనే ఇస్కారియోతు అంటాడు, అరే ఏంటమ్మా నువ్వు చేసే పని, నువ్వు ఎందుకు ఈ వేస్ట్ చేస్తున్నావు? ఇది ఎంత విలువ నీకు తెలుసా? ఇది కాళ్ళ మీద పోసే బదులు ఇది అమ్మేసి డబ్బులు ఇచ్చుంటే ఈ డబ్బులు పేదవాళ్ళకి పంచేవాళ్ళం కదా. అప్పుడు అక్కడ వాక్యం యూదా గురించి ఏం చెప్తుందో చూడండి, చదవండి. వాడు ఇలాగూ చెప్పినది, వాడు అంటే ఎవరు? ఈ మాట ఎవరు చెప్పారు? ఇస్కారియోతు యూదా. వాడు ఇలాగున చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, అంటే పేదవాళ్ళ మీద మనసుండి ఆయన చెప్పలేదంట. ఇప్పుడు యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో వాళ్ళకి కావాల్సిన ఖర్చు అంతా కూడా యూదా ట్రెజరర్ అన్నమాట. అంటే ఏంటి? డబ్బుల్ని మేనేజ్ చేసేవాడు. వీళ్ళ ప్రయాణాలకి, వీళ్ళ తిండికి కావాల్సిన వచ్చిన కానుకలు అవన్నీ కూడా ఎవరు పాకెట్ లోకి వెళ్ళేది? యూదా. హీ వాజ్ ద పర్సన్ హూ హెల్డ్ ద మనీ బ్యాగ్. ఏదైనా కానుకలు ఇచ్చారనుకోండి ఆయన దగ్గరికే వెళ్తాయి. కనుక ఆయన ఏం చేసేవాడు అంటే కొంచెం సేవ ఖర్చు పెట్టి కొంచెం తన జోబులో వేసుకునేవాడు ముందు నుండి కూడా. ఈ హ్యాడ్ దట్ హ్యాబిట్. డబ్బు మీద మనసు, ఈ దురాశ కదండి, నమ్మకమైన జీవితం లోపించడం ఆయనలో. అప్పుడు యాకోబు పత్రికలో ఏమంటున్నాడండి? స్వకీయ దురాశల చేతనే శోధించబడతారు. మనలో ఉన్న దురాశలను ఆధారం చేసుకుని సాతాను ఏం చేస్తాడు? శోధించాడు. ఈ మాటను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ అవ్వమ్మ కూడా ఈ దేవుడు తినొద్దు అన్నప్పుడు కాడి నుంచి ఈ మనసులో ఉండుంటది, అరే ఆ పండు చూడు ఎంత రమ్యంగా ఉంది, ఎంత రమ్యంగా ఉంది. She would have had those thoughts in her mind. She would have really had that thoughts in her mind. ఆమె హృదయంలో అలాంటి ఆలోచనలు ఉండే ఉంటుంది. ఆ ఆలోచనలు ఆధారం చేసుకుని సాతాను వచ్చి ఏం చేశాడు? ఆమెలో ఉన్న దురాశను ఆధారం చేసుకుని ఆమె శోధించి పాపంలో పడిపోయేలా చేసింది. ఇప్పుడు ఇస్కారియోతు యూదా ఎవరైనా చెప్పగలుగుతారా ఈ వాక్యం చదివి యూదాకి అన్యాయం జరిగిందని? నెవర్. దేవునితో ఉండి దేవునికి వచ్చిన కానుకల్నే మిస్హ్యాండిల్ చేస్తున్నాడంటే. ఇప్పుడు మనం చర్చిలో ఉన్నాం, చర్చిలో కానుకలు నా చేతికి వస్తుంది. ఇప్పుడు నేను యేసు ప్రభుతో లేను, పరిశుద్ధాత్మ ఉన్నాడు కానీ పరిశుద్ధాత్మ నాకు కనిపించడు. కానీ ఇస్కారియోతు యూదా యేసు ప్రభుతోనే ఉన్నాడు, యేసు ప్రభుతో నడుస్తున్నాడు, యేసు ప్రభుతో తింటున్నాడు, యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ చూస్తున్నాడు. ప్రభుకు వచ్చిన కానుకలన్నీ ఆయన సంచిలో వేస్తున్నాడు. ఆ సంచి ఎవరి దగ్గర ఉందండి? యూదా చేతిలో ఉంది. వాడికి ఎంత ధైర్యం ఉంటే ప్రభు పక్కనే ఉండి, అక్కడ వాక్యం కూడా చెప్తుంది, పేదవాళ్ళ మీద శ్రద్ధ కలిగి కాదు కానీ ఏం చేసేవాడంటే అక్కడ
వాడు దొంగయుండి తన దగ్గర డబ్బు సంచి తన దగ్గర వచ్చిన ఆ కానుకల డబ్బును ఏం చేసేవాడంట? అందులో వేయబడినది దొంగలించుచు వచ్చాను గనుక అలాగూ చెప్పాను. గనుక ఇప్పుడు ఆ డబ్బు కూడా అమ్మబడి ప్రభుకి కానుక ఇచ్చారనుకోండి, ఆ డబ్బు ఎవరి చేతికి వచ్చేది? ఎవరి చేతికి వచ్చేదండి? న్యాచురల్లీ ఆయన చేతికే వచ్చేది. అప్పుడు మళ్ళా కొంచెం డబ్బు తీసి జోబులో వేసుకుని కొంచెం డబ్బులు ఇంతే వచ్చింది అన్నట్టుగా చేయొచ్చు. కానీ ఇందులో విచిత్రం ఏంటంటే యేసు ప్రభు ఆయన తోడుగా ఆయనతో ఉండి కూడా ఆయన మారడానికి అవకాశం ఇచ్చాడు, కానీ ఆయన తప్పు చేస్తున్నప్పుడు కూడా ఆయన తరిమి వేయలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మారాడా? చివరికి ఆ దురాశ చేతనే సాతాను శోధిస్తాడు. ఏమని? ఇదో యేసు ప్రభు కోసం వాళ్ళు వెతుకుతున్నారు, వారిని పట్టిస్తే మీకు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బు ఆశతోనే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్న యేసు ప్రభుని బిట్రే చేసేలాగా. అంటే తెలుగులో ఏమంటాం? బొంకటం కాదు, పేతురు బొంకాడు. యూదా ఏం చేశాడు? బిట్రే, అమ్మేసుకున్నాడు ప్రభుని డబ్బుల కోసం. ఆ స్థితి ఎక్కడి నుండి వచ్చిందండి? ధన ఆశ, డబ్బు మీద ఉన్న మోజు, ఆశ. చివరికి ఆ ఆశను బట్టే సాతానికి చోటిచ్చాడు. సాతాన్ ఆయనలో ప్రవేశించాడు. 13వ అధ్యాయంలో చెప్తుంది వాక్యం, బల్లారాధన. ఏమండి, డబ్బు ఆశతో బల్లారాధన తీసుకుంటున్నాడు. బల్లారాధన అటువంటి, అందుకనే 11వ అధ్యాయం కొరింథీ పత్రిక, బల్లారాధన అనేది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. మనలో లోపాలు ఉన్నాయా? వాటిని ఒప్పుకొని సరి చేసుకుని బల్లారాధన తీసుకోవాలి. మనలో పాపాలు పెట్టుకుని ఆచార ప్రకారంగా బల్లమే చేసేసామంటే నీలో కూడా సాతాను వస్తాడు. యూదా చేసింది ఏంటి? తన తప్పుని తను సరి చేసుకోకుండానే ప్రభు బల్లం మీద చేయవేశాడు. అక్కడ వాక్యం ఏం చెప్తున్నాడు? సాతాను అతనిలో ప్రవేశించాను. సాతాను అతనిలో ప్రవేశించేసరికి ఆ బల్ల తీసుకున్న వెంటనే లేచి వెళ్ళిపోయి, ఏమండి, ఆ పరిసయ్యులతో కలిసి వారి దగ్గర 30 కాసులు వెండి నాణ్యాలు తీసుకుని యేసు ప్రభుని చూపించేశాడు పట్టుకునేలా. మరి ప్రియమైన ఆయనలో ఉన్న దురాశ ఏం చేసింది? ఆయన శోధించబడి పాపములో పడిపోయేలాగా చేసింది. చివరికి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందండి? ఆయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేలాగా, ఆత్మహత్య చేసి చచ్చిపోయినాక ఊరుకుందా? ఆయన పొట్ట పగిలి ఆయన పొట్టలో పేగులు కూడా బయటకు వచ్చేసాయి. అంతటి దురస్థితిలో దిగజారిపోయేలాగున ఈడ్చుకుపోయింది వాడి పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనలో ప్రతి ఒక్కరిలో ఆశలు రావడం సాధ్యమే. ప్రతి ఒక్కరిలో పాపపు ప్రేరేపణలు కలగడం సాధ్యమే. పాపపు ఆలోచనలు రావట్లేదు అని ఎవడన్నా చెప్పాడంటే వాడు పరలోకం నుండి దిగి వచ్చున్నాడు. హీఈస్ లైయింగ్, వాడు అబద్ధం చెప్తున్నాడు. అది ఎంతటి యాజకుడు కావచ్చు, ఎంతటి పాస్టర్ కావచ్చు, రెఫరెండ్ కావచ్చు, లేదంటే విశ్వాసి కావచ్చు, పరిశుద్ధుడు ఎవరైనా కావచ్చు అండి. ప్రతి ఒక్కరికి పాపపు ఆలోచనలు ప్రేరేపణలు కలుగుతాయి. బట్ ద క్వశ్చన్ ఇస్, ప్రశ్న ఏంటంటే, ప్రియమైనవారా, దేవుని వాక్యం చేత నీ హృదయాన్ని నువ్వు శుద్ధీకరిస్తున్నావా లేదా? వాక్యం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? అలాంటి ఆలోచనలు మనలో ప్రవేశించినప్పుడు వాక్యం చేత కడుక్కునడానికి. సాతాను శోధించినప్పుడు యేసుప్రభు ఏం చేశారు? బైబిల్లో ఉన్న వాక్యాలు తీసి సాతాన్ని గద్దించారు. ప్రభు చెప్పారు కదా, ఏమని చెప్పారు? లేఖనం చెప్తుంది, ఏమండి, నీ దేవుడైన యెహోవాను శోధించవద్దు. వాక్యములో ఉన్న మాటలు తీసి గద్దించారు. అలాగనే మనలో ప్రేరేపణలు కలిగినప్పుడు, ఏమంటే పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ పాపపు ఆలోచనలు మనం పడిపోకుండా ఉండాలంటే ఏ రోజుకి ఆ రోజు ఎటువంటి శోధనలు, ఎటువంటి బలహీనతలు మనలో ఉన్నాయో ఆ బలహీనతలను వాక్యము చేత మనం కడుక్కుని సరి చేసుకునే వారముగా ఉండాలి. కడుక్కుని సరి చేసుకోకపోతే ఏమవుతుంది? ఆ దురాశ ఏమవుతుందంట? సాతానుకి అవకాశం ఇస్తుందంట శోధించడానికి. శోధనలు వచ్చినప్పుడు ఏమైపోతాం? మనం ఆ శోధనలో పడిపోతాం. అందుకనే అక్కడ అంటాడు యాకోబు పత్రికలో, పాపము పరిపక్వమై మరణమును కనును, నాశనానికి దారి తీస్తుంది. ప్రియమైన దేవులారా,
కనుక శోధనలు ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? అనేక సాక్ష్యముల ద్వారా, బైబిల్లో ఉన్న సాక్ష్యముల ద్వారా మనం చూసాం. శోధించబడడం సహజమే, శోధనలో పడిపోవడమే పాపం. మరలా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి, కానీ దేవుడు శోధించాడు. దేవుడు పరీక్షలు పెడతాడు. అంతంతకు మన జీవితంలో ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ఉన్నప్పుడు సాతాను శోధిస్తాడు. ఏమని శోధిస్తాడు? దేవునికి వ్యతిరేకముగా నడుచుకున్నట్లుగా. ఏమండి, ఆ పరీక్షలో మనం పడిపోతున్నామంటే దేవుడు సాతాను చూపించిన శోధనలో మనం పడిపోయామని అర్థం అనమాట. పడిపోయినట్లయితే పాపంలో పడిపోతాం. పాపంలో పడిపోయామా, దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. పడిపోయిన పాపం విషయంలో మనం పశ్చాత్తాపం కలిగి గ్రహించి బలులు అర్పించినప్పుడు, ఈ మధ్య లేవియ కాండం మనం ధ్యానిస్తున్నాం. లేవియ కాండంలో ఏం చెప్పాడండి? బలులు అర్పించినప్పుడు ఎప్పుడు అర్పించాలి బలులు? నీ పాపములు నీ గ్రహింపులో వచ్చినప్పుడు, వెన్ యు రియలైజ్ యువర్ సిన్, యువర్ మిస్టేక్స్, పాపం విషయంలో మనకి గ్రహింపు కలిగి పశ్చాత్తాపం కలిగినప్పుడు, యేసు నామమున యేసయ్యా నా పాపములు క్షమించమని మన పాపములు మనం యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆ పాపముల విషయంలో కూడా మనల్ని కడిగి శుద్ధీకరించడానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. కనుక ఈ రోజు మనం నేర్చుకున్నది ఏంటి? శోధనలో మనం పడిపోకుండా. శోధనలు అంటే ఏంటి? శోధనలో పడిపోయినప్పుడు మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి? శోధనలు ఎవరు కలిగిస్తారు? ఏమండి? అపవాది ద్వారా శోధనలు వస్తాయి. శోధనలు ఎందుకు వస్తాయి? దేవుణ్ణి తిరస్కరించి లోకాన్ని అనుసరించినట్లుగా, సాతాన్ని అనుసరించినట్లుగా, ఏమండి దేవునికి వేరు చేయునట్లుగా సాతాను మనల్ని శోధిస్తారు. కనుక మనం ఎవరికి లోబడుతున్నాం అనేది. ఏమండి, అబ్రహాము జీవితంలో కూడా శోధనలు ఖచ్చితంగా వచ్చింది. కానీ అబ్రహాము దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగిన అబ్రహాము ఏం చేశాడంటే దేవునికి లోబడ్డాడు, కానీ తనకు వచ్చిన శోధనలకి ఆయన లోను కాలేదండి. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని వైపు మనం చూద్దాం.